శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం కరుణాసింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామూలాం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ఈరోజు ఒక పాత సినిమా పాట, ఓ బాటసారి అన్నది, బాటసారి సినిమా నుంచి ఆవిడ పాడినవారు ఎవరంటే పి భానుమతి గారు. ఆవిడ గురించి ఏమిటంటే పి భానుమతి రామకృష్ణ, ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి, గాయని, నిర్మాత, దర్శకురాలు మరియు స్టూడియో యజమాని. జననం ఇప్పుడంటే సెప్టెంబర్ 7, 1925 ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దొడ్డవరం. మరణం డిసెంబర్ 24, 2005. తల్లిదండ్రులు బొమ్మరాజు సరస్వతమ్మ, వెంకటసుబ్బయ్య. మొదటి సినిమా ఆమె తన 13వ ఏట వర విక్రయం 1939 చిత్రంతో నటిగా అరంగేట్రం చేశారు. ప్రముఖ ప్రజ్ఞ, తెలుగు, తమిళ భాషల్లో అగ్రశ్రేణి నటిగా వెలుగొందారు. నటనతో పాటు సంగీతం, దర్శకత్వం, రచన రంగాల్లో రాణించి తొలితరం మహిళా సూపర్ స్టార్గా ఊర్చు పొందారు. ప్రసిద్ధ సినిమాలు మల్లీశ్వరి, విప్రనారాయణ, అంతస్తులు, చక్రపాణి మొదలైన చిత్రాలు ఆమెకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టాయి. పురస్కారాలు పద్మశ్రీ 1966లోను, పద్మభూషణ్ 2001లోను అందుకున్నారు. ఇప్పుడు చిత్రం గురించి చెప్తాను. చిత్రం బాటసారి 1961లో వచ్చింది. సంగీతం మాస్టర్ వేణు, గీత రచయిత సముద్రాల సీనియర్, నేపథ్య గానం భానుమతి. ఈ పాట అది ఎలా వస్తుంది ఒక్కసారి పాడతాను. ఓ బాటసారి నన్ను మరువకోయి, మజిలీ ఏటైనా మనుమా సుఖానా. ఓ బాటసారి నన్ను మరువకోయి, మజిలీ ఏటైనా మనుమా సుఖానా. సమాజానికి దైవానికి బలి అయితే నేను వెలి అయితేనే, ఒగే గాని నీపై పగలేని దానా, కడమాటకైనా నేనోచుకోనా. ఓ బాటసారి నన్ను మరువకోయి, మజిలీ ఏటైనా మనుమా సుఖానా. శృతి చేసినావు ఈ మూగవీణ, సుధమాధురీ చవి చూపినావు. సదా మాసిపోనే స్మృతే నాకు వీడి, మనోవీణ నీవు కొనిపోయేదోయి కొనిపోయేదోయి. ఓ బాటసారి నన్ను మరువకోయి, మజిలీ ఏటైనా మనుమా సుఖానా. ఇలాగ పాత పాట గుర్తున్నంతవరకు ఏదో పాడాను. అలాగే కొంచెం వచ్చినంతకు వైలిన్ వాయించి మీకు వినిపిస్తాను. ఇది ఎందుకంటే ఈవిడ మనం వీళ్ళందరూ ఎందరో మహానుభావులు శ్రీష్ఠులు దాని కింద పెట్టుకుందామని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఈవిడ వాయిస్ అంటే దీంట్లో గాత్రంలో ఒక విశిష్టత ఉంటుంది వేరేగా. ఆవిడ పాడడం చాలా కష్టం ఆవిడకి అన్నీ. అందుకంటే మరి ఆ రోజుల వాళ్ళు కాబట్టి సాధన, ఆ చక్కటి పలుకులు అవన్నీ కూడా ఆవిడకి వచ్చును. చాలా బ్రహ్మాండంగా పాడేవారు. కాబట్టి ఆ భానుమతి రామకృష్ణ గారిని మనం జ్ఞాపకం చేసుకుందామని చెప్పేసి ఎందరో మహానుభావుల్లో ఈ శేషిలో ఇదో ఎపిసోడ్లకు పెట్టుకుంటున్నాను అనమాట. మీకు నచ్చినట్లయితే ఉపాధ్యాయుల సత్సంగం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి చేసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అందరికీ మీరు ఫ్రెండ్స్కి చెప్పి పాత మన సంస్కృతి అంత గొప్పది. మన పురాతనంగా ఉన్నటువంటి సంగీతం, సాహిత్యాలు ఇవన్నీ ఎంతో మనం దాచిపెట్టుకోవాల్సిన, భద్రంగా ఉండవలసిన. నేను ఒక్కనే కాదు, ఇది విన్నారంటే ఆ ఒరిజినల్ సాంగ్ వెళ్ళిపోయి చక్కగా వినండి శుభ్రంగా. దాంట్లో మీరు తరఫీ పొందండి. ఎందుకంటే సంగీతం అలాంటివి దొరకడం మనకి చాలా చాలా కష్టం. అది జారిపోతే కష్టం. వచ్చే తరాల వాళ్ళకి, భావి తరాల వాళ్ళకి ఉపయోగపడాలని ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను. స్వస్తి.